రెఫరెన్సే, వంశీకృష్ణ యాదవ్ వాళ్ళ రెఫరెన్సే, అట్లాగా దాదాపుగా వాళ్ళ రెఫరెన్స్ తో వెళ్ళినటువంటి అన్ని పోవు గానీ ఒక 5-6 పోతాయి. ఈయన డైరెక్ట్ గా చేర్చుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి పార్టీని నమ్ముకున్న వాళ్ళలో పంతం నానాజీకి, కందుల దుర్గేష్, శ్రీనివాసు, యలమంచలి అతని పేరు శ్రీనివాస్ కి వచ్చింది కదా తాడేపల్లిగూడెం, శ్రీనివాస్ కి వచ్చిందా, బొలిశెట్టి వెంకటేష్, సత్యనారాయణ రాల, శ్రీనివాస్ కి వచ్చింది, ఆయన వైజాగ్ అది ఈ వచ్చినటువంటి వాళ్ళు వరకు ప్రాబ్లం లేదు. అంటే ఒక 10 మంది ఉంటారేమో అయితే అలా వచ్చిన చాలా వాళ్ళకి డబ్బున్నాయి, డబ్బులు కొంత ఖర్చు పెట్టగలిగినటువంటి పార్టీలో ఉన్న వాళ్ళకి వచ్చినట్టు. అభ్యర్థుల కొరత ఉంటే ఆ డెసిషన్ తీసుకున్నారు అనుకోవాలా పవన్ కళ్యాణ్? వాళ్ళకి ఆ మాట అంటే ఒప్పుకోరు కదా ఆయన. ఆయనకి నాకు ఎక్కడ ఉన్నారని ఆయనే చెప్పాడు కదా, కొరత ఏంటి అసలు? అంటే గెలిచే అభ్యర్థులు నేను అనేది అదే అనేది, అసలు గెలిచే అభ్యర్థులు కాదు, గెలిపించే కార్యకర్త లేడని చెప్తే ఆయన నోటితో ఆయనే చెప్పాడు కదా, మనం ఎందుకు అనాలా? ఆయన ఏం చెప్పాడు? ఒక పోలింగ్ బూత్ లో పోల్ మేనేజ్ చేయగలిగినోడే మనకు లేడు, మనం ఎట్ట గెలుస్తాం అన్నాడు. మరి కాబట్టి పోల్ మేనేజ్మెంట్ చేయడానికి బూత్ స్థాయిలోనే నాయకుడు లేనప్పుడు అభ్యర్థులు ఎక్కడి నుంచి వస్తారు? అవును, చాలా సమయం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నారని ప్రకటించారు ఈ వారంలో పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిర్ణయం అని అనుకోవాలా?